ప్రత్యేకంగా బెజవాడ రాజకీయాన్ని చూసుకుంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి బెజవాడ రాజకీయానికి. ముందుగా ఒక సాంగ్ రామ్ గోపాల్ వర్మ గారు బెజవాడ సినిమాలో పెట్టినటువంటి ఒక సాంగ్ అది పెట్టు చూద్దాం సార్, ఒకసారి ప్లే చేయండి. అది రంగా గారి ఇదిలో ఆయన ఫాదర్ దగ్గర నుంచి తీసుకుంటే ఈయన రాజకీయాల్లో చాలా ఇదిగా రావటం, తర్వాత ఈయన వారసుడిగా ఇప్పుడు రాధా గారు, అలాగే మన అనుచరుడిగా ఇప్పుడు బోండా ఉమ్మ గారు రావటం. సో మనకి ఇప్పుడు గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు సార్, కన్నా రజనీ గారు హైకోర్టు అడ్వకేట్, అలాగే వంగవీటి నరేంద్ర గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వాళ్ళని తీసుకునే ముందు అసలు బెజవాడ రాజకీయాలతో పరిచయం ఉన్న వ్యక్తిగా మీరు. సరే, బెజవాడ రాజకీయాలు ఇప్పుడు అందరికీ అర్థమైపోయిన ఇదే. అయితే ఏంటంటే 80s లో జరిగినటువంటి వాస్తవిక పరిస్థితులకేను ఇప్పుడు పార్టీల్లో రకరకాలుగా చాలా మంది అటు ఇటు చీలిపోయి చేరిన తర్వాత వాళ్ళు చేసుకునేటువంటి ప్రచారాలు ఒక రకంగా ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ ఇష్యూ అంతా దేనికి వస్తుంది అని అంటే బోండా ఉమా. అసలు ఎవరి బోండా ఉమా? బోండా ఉమా తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఎమర్జ్ అయ్యాడు, ఎందుకు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత జస్ట్ ఊరికే వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుతో కలిసి మాట్లాడినంత మాత్రంలో ఇది అదేదో మహాపరాధంగా చూడాలా దీన్ని అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే ఏంటంటే సరే, ప్రస్తుతం బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు అనేది అంతవరకు. కానీ వాస్తవానికి అసలు జరుగుతున్న తంతు ఏంటంటే ఇంకా ఎలక్షన్లకి 2.5 సంవత్సరాల వ్యవధి ఉంది. 2.5 సంవత్సరాల వ్యవధన్నా ఎందుకో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ చాలా నియోజకవర్గాలు క్రియేట్ అయిందని చెప్పాలి. ఇప్పుడు ఆ భూమా అఖిల ప్రేణ ఆవిడని కూడా పిలిచి అడుగుతున్నారు. మొన్నటికి మనం చూస్తేనేమో తిరువూరు వ్యవహారం, ఆ తిరువూరికి ఆ ఎంపీకి ఎప్పుడుగా ఏ రకంగా ఇదవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. సో అసలు ఈ నేపథ్యంలో ఒకసారి ముందు మనం రేఖామాత్రంగా బెజవాడ పాలిటిక్స్ అనేది తీసుకుంటే ఈ బోండా ఉమా ఎవరైతే ఉన్నాడో, బోండా ఉమాను అంతకు ముందు రాధా, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే చాలా సన్నిహితులు. వీళ్ళు రాధా ఎలక్ట్ అయినప్పుడు అంటే కాంగ్రెస్ తరఫున రాధా ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా రాధా గెలిచిన తర్వాత తనతో పాటుగానే ఈ బోండా ఉమా కూడా ఉండేవాడు. అయితే బోండా ఉమా నేపథ్యం తీసుకున్నట్టయితే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దతను నాగబాబు అని చెప్పని, అంటే నాగమల్లేశ్వరరావు తన పేరు, నాగబాబు అని వంటలో వ్యాపారం చేసుకున్నాడు. తను వాస్తవంగా ఏంటంటే రంగా గారి బాగా సన్నిహితుడు. మేము ప్రజా ఉద్యమాలు అవి ఇవి చేస్తున్నప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసేవాడు. తర్వాత రంగా గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వంటంలో నానాజీ అని చెప్పని, ఈ నానాజీ దాదాపు 6.5 అడుగులు ఉండేవాడు, నాగబాబు కూడా 6.5 అడుగులు ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఏంటంటే ముందు నిలబడితే ఆ వంటల కార్యక్రమాల్లో ఒక పెద్ద జోష్గా ఉండేది. తర్వాత వీళ్ళ సెకండ్ బ్రదరు ఉన్నాడు. ఆ సెకండ్ బ్రదరు యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఏదో తిరుపతి వెళ్ళటం, తిరుపతిలో కొన్ని వ్యాపారాలు, బహుశా అక్కడ ఇల్లు కూడా కట్టినట్టున్నాడు ఉమా నాకు తెలిసినంత వరకు. తిరుపతిలో కొంత వ్యాపారాలు చేయటం, ఆ తర్వాత వేరే చేయటం. విజయవాడ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక బిల్డర్గా చెప్పాలంటే ఒక బిల్డర్గా కూడా ఇతను బాగానే సంపాదించాడు. రాధాతో ఎప్పుడైతే డిఫరెన్సెస్ వచ్చినాయో, వచ్చిన తర్వాత సరే నాగబాబు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చాలా మంచి హెఫ్టీ పర్సనాలిటీగా ఉండేవాడు అనమాట. అప్పుడు ఉమా 2006లో టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత రాధానేమో ప్రజారాజ్యం పార్టీలో కంటెస్ట్ చేసి 2009లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇతను మాత్రం 2014లో అతను యాక్చువల్గా ఏంటి అప్పుడు సీట్ ట్రై చేశాడు టీడీపీ తరఫున. అక్కడి నుంచి విజయవాడ నుంచి ఎన్నో బోర్డు కార్లో వేసుకొని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో టీడీపీలో చంద్రబాబు నాయుడు పార్టీలు చేరడం, తర్వాత టికెట్ అడగటం, టికెట్ ఇవ్వలేదు, అప్పుడు టికెట్ డినై చేశారు. చేసిన తర్వాత 2014లో ఇతను గెలిచాడు, సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ తన పొజిషన్ ని కన్సాలిడేట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 2019లో కూడా బోండా ఉమా గురించి చెప్పుకోవాలంటే అప్పుడు వైసీపీ వేవ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి వేవ్ ఉంది కదా. ప్రతి చోట కూడా చాలా మంది భారీ ఎత్తున గెలిచినటువంటి నేపథ్యంలో కేవలం స్వల్ప ఓట్లతో
అంటే కేవలం 12 ఓట్లు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. 12 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు మీద ఓడిపోయాడంటే స్థానికంగా అతనికి ఉన్నటువంటి బలం ఏంటి అనేది చూడాలి. అక్కడ పార్టీ కంటే కూడా వ్యక్తిగతంగా అతను ఉండేటువంటి ప్రాంతంలో చాలా మంది సెటిలర్స్, తూర్పు కాపులు అంటారు, అక్కడ సెటిలర్స్ చాలా మంది ఉంటారు ఆ నియోజకవర్గంలో. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా ఏంటంటే ఇతన్ని ఒక బలంగా, పార్టీలకు అతీతంగా ఇతన్ని చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే రాధా మిత్ర మండలి లేకపోతే రాధారంగా మిత్ర మండలి తరఫున ఎవరు వెళ్ళినా కూడా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, ఆ వాళ్ళలో చాలా మంది ఇప్పుడు అనుకునేది ఏంటంటే మరి అక్కడ శంతన్ కూడా ఉన్నాడు, ఫీల్ అవుతాడేమో తెలియదు కానీ, నరేంద్ర కూడా ఉన్నాడు, ఫీల్ అవుతాడేమో తెలియదు కానీ, చాలా మంది ఏంటంటే రాధారంగా పేర్లు చెప్పుకొని ఈ కార్యకర్తలను వాళ్ళని వాడుకొని వదిలేసేసి తప్ప ఏదన్నా అన్న ఇట్లా ప్రాబ్లం ఉందంటే వచ్చి చేసే పరిస్థితి లేదు. కానీ ఇతను వాళ్ళందరితో పోల్చుకుంటే బాండావమ్మ ఫార్ బెటరు, వాళ్ళందరికీ కూడా ఒక అండగా ఉంటాడు అనేది అయితే అక్కడ ఉన్నటువంటి మాట. కాబట్టి అక్కడ స్థానికంగా అతను కన్సాలిడేటెడ్ అవటమే కాకుండా ఒక పెద్ద వేవ్లో కూడా అతను 14 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అది సరే. మరి ఇప్పుడు ఏంటి అసంతృప్తి అంటే, టీడీపీలో చేరినా కూడా, టీడీపీలో మొదటి నుంచి కూడా ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చాలా గట్టిగా ఫైట్ చేశాడు, వైసీపీకి వ్యతిరేకంగా చాలా బలంగా మాట్లాడాడు, నిలబడ్డాడు. కానీ అతనికి గతంలోనూ జరగాల్సినటువంటి ఇది జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు అనేది అసంతృప్తి. పై ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్తాను. 2014-19 సమయంలో వాళ్ళ అబ్బాయి ఇక బైక్ రేసింగ్ లో అనుకుంటా, బైక్ రేసింగ్ లో ప్రమాదవశాత్తు ఎవరినో చనిపోవటం ఏదో జరిగినప్పుడు ఆ టైంలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడిన తర్వాత అప్పుడు ఇతను ఏదో కొన్ని ఇష్యూస్ ఏదో తనకి మరి పదవి ఆశించాడో ఇంకోటి ఆశించాడో ఏదో తెలియదు కానీ, టీడీపీలో అప్పుడు చెప్పినటువంటి విషయం వ్యవహారం ఏంటన్నట్లయితే, ఇది చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ వీళ్ళిద్దరి సమక్షంలో ఒక చిన్న వివాదం ఏదో జరిగిందని, వివాదం జరిగితే చాలా తీవ్ర స్థాయిలో బాలకృష్ణ ఇతనికి వార్నింగ్ ఇచ్చాడని చెప్పని, పిచ్చి వేషాలు నీ హిస్టరీ అంతా మా దగ్గర ఉంది జాగ్రత్త అని చెప్పని, అంటే ఆ యాక్సిడెంట్ కారణంగానో అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగానో ఒక డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళాడు. అప్పుడు కొంత డిఫెన్స్ గా ఉన్నాడు అనేది చెప్పుకుంటూ ఉంటారు. అది అలా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత సడన్ గా ఈ వ్యవహారం బయటకు వచ్చింది? అసంతృప్తికి కారణం ఏంటి? కేవలం అంబటి రాంబాబుతో మాట్లాడితే ఒక ప్రధానమైన కారణమా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటే, రేపు ఇక్కడ వీళ్ళు ఎంత ముందుగా అలర్ట్ అయ్యారు అన్నట్లయితే, ఉన్నట్టుండి ఇటు మేయర్ పదవి జనసేనకి వెళుతుంది అనేటువంటి దాన్నేమో నాదెండ్ల మనోహర్ ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో కొత్తగా ఒక అనౌన్స్మెంట్ వచ్చిన పరిస్థితి. అంటే ఇక్కడ జనసేన క్రియాశీలకంగా మారబోతుంది అనేటువంటిది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి రేపు నియోజకవర్గాల పరిధి కనుక పెరిగినట్లయితే ఈ డీలిమిటేషన్ దాదాపుగా ఖాయమైపోయిందని చెప్పి అంటున్నారు. ఈ డీలిమిటేషన్ కనుక ఖాయమైపోయినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పరిధిలో, లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వెస్ట్, సెంట్రల్ అంటే ఇప్పుడు ఈయనకు సంబంధించి ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, ఇవి విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నాయి. రేపు కొత్తగా రావచ్చు వినిపిస్తున్నట్టు ఏంటంటే, విజయవాడ నార్త్, విజయవాడ సౌత్, పెనమలూరు అర్బన్, గన్నవరం సిటీ, గొల్లపూడి, ఎనికేపాడు కలిపి 1, కంకిపాడు కలిపి 1 అనేది తెలుస్తా ఉంది. సో గొల్లపూడి, కంకిపాడు అనేటువంటిది ఏంటంటే నెహ్రూకి ఒక తిరుగులేని దీని కింద కోటగా ఉంది అక్కడి నుంచి. సో ఈ డివిజన్ కనుక జరిగినట్లయితే కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ నిలబడతాడు అనేది, ఎందుకంటే తన లోక్సభలో కంటెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే సున్నితంగా తిరస్కరించి, లేదన్నా నాకు కంకిపాడే కావాలని అన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి అది కంకిపాడు అయినట్టయితే, రేపు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఆల్రెడీ మల్లాది విష్ణుకి మళ్ళీ తిరిగి అక్కడ వర్క్ చేసుకోమని చెప్పారు. వెల్లంపల్లి శ్రీనివాసని 1 టౌన్ అని చెప్పినటువంటి మాట. కాబట్టి ఇంకొక నియోజకవర్గం కూడా వస్తుంది. సో యథావాత గనక ఒకవేళ బోండామా అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎమడలేని పరిస్థితి ఉంటే, రేపు బయటకు వచ్చినట్టయితే తనకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనేది ఇప్పుడు ఇది ఓన్లీ స్పెక్యులేషన్. ఇదేదో అవుతుంది అనేది మనం వీఆర్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్, బట్ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు మరి ఇంత అసంతృప్తిగా ఉన్నాడు అన్నట్లయితే,
తనని దాదాపుగా ప్రతి అంశంలో కూడా సిక్స్త్ ఫింగర్ గానే చూస్తున్నారు తప్ప టీడీపీలో ఎంత కష్టపడినా కూడా తనకి ఎక్కడా కూడా ఇది లేదు. తర్వాత ఏంటి, ఏ ఫైలు మాట తీసుకెళ్లి పంపించినా కూడా ఆ ఫైల్స్ వర్క్ జరగట్లేదని అసెంబ్లీలో గుర్తుందో లేదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి చేస్తే దాన్ని తిరస్కరించిన సందర్భంలో దాదాపు జనసేనకి వ్యతిరేకంగా ఫ్లోర్ సాక్షిగానే మాట్లాడాడు. అక్కడి నుంచి ఈ గ్యాప్ ఇంకా ఎక్కువైన తర్వాత జనసేనకి మేయర్ అభ్యర్థి అనేసరికి ఇక దాదాపుగా తనకు అక్కడ భవిష్యత్తు శూన్యంగా కనిపించింది అనేది చెప్పాలి. అదే క్రమంలో ఏ మాటగా మాట అంటే మొదటి నుంచి మళ్ళీ చెప్తున్నాను, అటు రాధా మిత్రమండలి పేరుతో గాని కాపులు అనే కమ్యూనిటీ పేరుతో గాని ఎవరు వచ్చినా కూడా అతను హెల్ప్ చేసేటువంటి హెల్పింగ్ నేచర్ అయితే అతనికి ఖచ్చితంగా ఉంది. అతనికంటూ ఒక బలమైనటువంటి వర్గం ఉందనడంలో తిరుగులేదు. సో ఈ పరిస్థితుల్లో రేపు ఈ ఈక్వేషన్స్ అన్ని కనుక మారినట్లయితే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే విజయవాడకి సంబంధించినంత వరకు అసలు ఇదంతా కూడా ఈ రాధా కల్ట్ గాని రంగా కల్ట్ గాని లేదు ఈ కాపుల కల్ట్ గాని దీన్ని స్నబ్ చేసేసి ఒక కొత్త రాజకీయానికి తెరలేపాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేటువంటిది ప్రస్తుతం వైసీపీ నుంచి అక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పాత రంగా గారి అనుచరులు కానీ వీళ్ళ నుంచి వినవస్తున్నటువంటి మాట.